వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవి. చాలా హ్యాపీగా ఉన్నా లహరి. ఇప్పుడుగా నా లవ్ యాక్సెప్ట్ చేసావా? నన్ను ఎంత గలీజ్ గా నువ్వు చూపించావంటే 10 మందిలో నేను తిరగాలంటే నా మొహం మీద ఉమ్మేస్తున్నారు. నువ్వు నాకే తప్ప ఎవ్వరికి వెళ్ళకూడదు, నువ్వు నాకే సొంతం. బాబు అరే ఇష్టం ఉంటే పరువులు తీర్రా. ఆ అమ్మాయి ఉన్న బొమ్మ నువ్వు కావాలి కావాలి అనుకోవటానికి న్యూడ్ వీడియో క్రియేట్ చేసి పంపించాడు మేడం అబ్బాయికి. ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి మొత్తం కుటుంబం మాస్ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. అది నీ కోరిక. ప్రేమిస్తే ప్రేమిస్తావు, లేదంటే పీక నరుకుతావు. అటువంటి క్యారెక్టర్ అనేది నీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇంతకుముందు ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వంటే ప్రేమ, నువ్వంటే పిచ్చి పిచ్చి అని చెప్తున్నావు కదా. అంటే ప్రేమ పిచ్చి కాదా నీకు? డాడీ ముందుకు నేను వెళ్ళలేను కదా మేడం, అంటే అంత టూ మచ్ ఉన్న పిక్స్. మరి ఇంత మంచి వాళ్ళు ఏంటమ్మా? ఇంత అమాయకత్వం, ఇంత మంచితనం ఉంటే ఎలాగమ్మా? నీలాంటి పేరెంట్స్ కూడా పంపించాడటండి. వీడికి పని పాట లేదు. నీలాంటి అమ్మాయిలు వెనకతలు పట్టము. ఇది జీవితంతో చెలగాటం అమ్మ. ఇది నాకు తను కావాలి సార్. నువ్వు ఎదురుగుండా వస్తే నరకడం తప్ప ఇంకేం లేదు తెలుసా? కీర్ పడేస్తా చెప్తున్నా. ఆ రోజు నువ్వు చేయబట్టుకున్నందుకే చెంప చెల్లు అనిపించాను. ఇంకా చెప్పుతో కొట్టలేదు, సంతోషించు. నువ్వు చెయ్యి పట్టుకుంటేనే చెంప మీద కొట్టింది కదా. నువ్వు ఇలాంటి పని చేస్తే అసలు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావు? నువ్వు ఇలా చేస్తున్నావు నీ ఫ్రెండ్స్కి తెలుసా? మీ పేరెంట్స్కి తెలుసా? లేదు సార్. తలకిందులు ఏలాడదీస్తాను నేను. ఇదేం నీకు ఫస్ట్ టైం లాగా నాకు అనిపించట్లేదు. ఇది నీకు ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీలాగా నాకు అనిపిస్తుంది. ఏమనుకుంటున్నావు? ఏ సమాజంలో ఉన్నావు అనుకుంటున్నావు? నమస్తే కళ్యాణ్ గారు. మెసేజ్ గారు. కళ్యాణ్ గారు, లహరి అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. పెళ్లి కావాల్సిన పిల్ల, అయ్యో చాలా ఇష్యూ ఫేస్ చేస్తా ఉంది. మరొకసారి కాల్ చేసేస్తానండి. తప్పకుండా. తను నెంబర్ ఇచ్చింది నాకు. లహరి అండి పేరు. హలో లహరి గారండి. ఎవరండి? నమస్తే అండి, నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మీరు మెయిల్ చేశారు కదా. అవును మేడం, నేనే Yes. చేస్తాను. రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీరు ఒక్కసారి మీ సమస్యను ఒకసారి డాక్టర్ గారు ముందు ఉంచండి. ఓకే మ్యామ్. నమస్తే అమ్మ లారి. నమస్తే సార్. చెప్పమ్మా, అంటే ఎంత వయసు మీది, ఏంటి సమస్య అమ్మా? 25 సార్ నా ఏజ్. మా ఇంట్లో మ్యాచెస్ చూసారు. 3 మ్యాచెస్ చూసారు సార్. ఫస్ట్ వచ్చి చూసారు, అమ్మాయి బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. నెక్స్ట్ డే వచ్చేసి మాకు వద్దు అండి, సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాం, మాకు వద్దని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. రీజన్ ఏం చెప్పారు? రీజన్ ఏం చెప్పలేదు మేడం. అంటే మీరు నచ్చకపోవటము, లేకపోతే ఏం అనుకునే చెప్పలేదు. ఇచ్చిపుచ్చుకోవటాలు నచ్చకపోవటం అట్లా ఏదో ఉంటది కదమ్మా. రీజన్ అయితే ఏం చెప్పలేదు. సెకండ్ వాళ్ళు వచ్చారు, అమ్మాయి బాగుంది, మాకు నచ్చింది అమ్మాయి, మేము ఒక 2 days లో చెప్తాం మీకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. లారి, ఈ సంబంధాలన్నీ ఎలా వస్తున్నాయి మా పెద్దవాళ్ళ తరపున, లేదంటే మ్యాట్రిమోనీ ద్వారానా? ఎలా వస్తున్నాయి ఈ సంబంధాలు? లేదు సార్, ఇదంతా పెద్దవాళ్ళు చూసిన సంబంధాలే సార్. పెద్దవాళ్ళు చూసిన సంబంధాలే. థర్డ్ వాళ్ళు కూడా వచ్చారు సార్. థర్డ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత అమ్మాయి నచ్చింది మాకు, ఈ అమ్మాయిని మేము 100% మా ఇంటి కోడలు చేసుకుంటామని చెప్పేసి బొట్టు పెట్టేసి వెళ్ళారు సార్. రైట్ అమ్మా. అలా వెళ్ళిన తర్వాత ఒక 2 days తర్వాత నేను కాల్ చేశాను. నేను కాల్ చేస్తే తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఒక 3 times చేశాను, 5 times చేశాను, ఒక 10 times చేశాను సార్. అబ్బాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. లాస్ట్ టైం చేద్దాము, ఎందుకు అనేది రీజన్ ఉండాలి కదా, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి. ఓకే. బట్ నేను కాల్ చేశానండి. మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఆ పర్సన్ నాకు కాల్ అటెండ్ చేశారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తను మీకు చెప్తాను అన్న తర్వాత నేను ఏంటి అని అడిగాను. అడిగిన తర్వాత ఆ పర్సన్ చెప్పారు మాట, బట్ నీలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోనని చెప్పేసి చెప్పేశారు మేడం. అదేంటి నా క్యారెక్టర్ అంటే నేనేం చేశాను, నేనేం మిస్టేక్ చేయలేదు కదా, నా క్యారెక్టర్ ఎట్లా బ్యాడ్ చెప్తున్నారు మీరు, లైక్ రీజన్ ఉండాలి కదా అని చెప్పేసి నేను అడిగాను మేడం. తను ఏం చెప్పారు అని అంటే, ఓకే నేను వీడియో పంపిస్తాను, చూసిన తర్వాత మాట్లాడండి అని. సరే నాకు వీడియో పంపియండి, నేను చూస్తానని చెప్పేసి నేను చూసాను సార్. ఓపెన్ చేసి చూసాను.
అది చాలా టూ మచ్ గా ఉంది సార్ వీడియో. అంటే ఫేస్ నాది మేడం, కానీ బాడీ నాది కాదు మేడం. నా ఫొటోస్ అన్ని తీసుకొని న్యూడ్ వీడియో క్రియేట్ చేసి పంపించాడు మేడం అబ్బాయికి. నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. చూడడానికి చాలా దరిద్రంగా ఉంది మేడం. ఖచ్చితంగా ఏంటంటే పెళ్ళిళ్ళు చూడటానికి వచ్చేటటువంటి ప్రతి అబ్బాయి యొక్క నెంబరు ఈ ఎవడైతే కనుక ఈ వీడియోలు తయారు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడో వాడి వరకు చేరుకుంటున్నాయి. ఎట్లా? అవును సార్. ఎవరి ద్వారా చేరుకుంటున్నాయి ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా? లైక్ నేను అబ్బాయిని అడిగాను మేడం, ఈ వీడియో ఎక్కడిదని అడిగితే తను ఒకటి నాది ఫారెన్ నెంబర్ ఒకటి పంపించాడు మేడం. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి హ్యాకర్ ఉన్నాడు మేడం. లైక్ ఆ అబ్బాయికి నెంబర్ పంపిస్తే ఆ నెంబరు లైక్ ఆ అబ్బాయి చెప్పాడు మేడం, మన గ్రూప్ లోనే ఒక అబ్బాయి అని చెప్పాడు మేడం. లైక్ నేను అడిగాను ఆ అబ్బాయిని, ఎవరు మన గ్రూప్ లో ఎవరు ఉన్నారంటే, అదే నిన్ను కాలేజ్ లో లవ్ చేస్తున్నా అని చెప్పి చేయి పట్టుకుంటే నువ్వు అబ్బాయిని కొట్టావు కదా అర్జున్ అని చెప్పేసి అబ్బాయి చెప్పాడు మేడం. అంటే నీ పాస్ట్ లో ఏమైనా ఒక లవ్ స్టోరీ ఏమైనా ఉందమ్మా? జస్ట్ ఫ్రెండ్షిప్స్ వరకేనా? ఓన్లీ ఫ్రెండ్స్ వరకే సార్, లవ్ స్టోరీ అనేది ఏం లేదు సార్. నా ఫ్రెండ్స్ గ్రూప్ లో అర్జున్ అనే పర్సన్ నాకు ప్రపోజ్ చేస్తే, లైక్ నా ఫ్రెండ్స్ అందరి ముందు ఇది కరెక్ట్ కాదు, నేను లవ్ చేయను, జస్ట్ నేను స్టడీ కోసం వచ్చినాను, ఏదన్నా మా పేరెంట్స్ చూసుకుంటారని చెప్పేసి మా ఇద్దరికి ఇష్యూ జరిగింది. తను నా చేయి పట్టుకోని నేను కొట్టినాను మేడం, మా ఫ్రెండ్స్ అందరి ముందే కొట్టాను. సో వీడి స్నేహితుడుగానే వచ్చిన వాడు ఏంటంటే ఒక అడుగు ముందుకేసి లవ్ అనేటటువంటిది క్రియేట్ చేసేటప్పటికి చెయ్యి పట్టుకున్నాడు. అంటే చెయ్యి ఎందుకు పట్టుకున్నాడమ్మా? అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, బట్ నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి తను చెప్పారు. కానీ అదే ఫస్ట్ టైం కదా, ఇది చాలా సార్లు చెప్పి నువ్వు రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? లేదు సార్, అదే ఫస్ట్ టైం. నేను కూడా చెప్పాను తనతోటి ఇదంతా కరెక్ట్ కాదు, కొట్టవలసినటువంటి అవసరం ఏముంది అని అడుగుతున్నాను నిన్ను. అంటే తను ప్రపోజ్ చేశాడు సార్, అందరి ముందు చేయి పట్టుకుని ఒప్పుకోవా అనేసరికి నాకు కోపం వచ్చేసింది, బలంతం పెట్టాడు. ఓకే, బట్ కోపం వచ్చిన తర్వాత నేను అక్కడ వదిలేసినాం సార్, ఎవరికాల కాంట్రాక్ట్ లో లేము, బట్ తన వర్క్ తను నా వర్క్ నాది. నువ్వు జాబ్ చేసుకుంటున్నాను అన్నప్పుడు? అవును సార్, నేను జాబ్ చేసుకుంటా ఉన్నాను, బట్ తన కాంట్రాక్ట్ లో నాకు ఎప్పుడు రాలేదు సార్, నేను తన కాంట్రాక్ట్ లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రోజు నేను అబ్బాయిని చంపదెబ్బ కొట్టినందుకు ఈ రోజు నా జీవితం మీద కొడుతున్నారు సార్. కానీ కొట్టిన తర్వాత ఇంకా వాడితో కమ్యూనికేషన్ లేదు, మీ ఇద్దరి మధ్యన తెగదెంపులు అయిపోయింది, మీ స్నేహం అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది కదమ్మా? ఎండ్ అయిపోయింది సార్, నేను ఇంకా తన కాంట్రాక్ట్ లోకి వెళ్ళే తన నా కాంట్రాక్ట్ లోకి రాలేదు. కానీ వాళ్ళు ఇటువంటి కసి కోపం రగులుతుంది అన్నది ఎప్పుడు కూడా నువ్వు పసిగట్టలే కదా? లేదు సార్, అసలుకి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్ ఇట్లా ఇంకా జరుగుతుంది. వేరే ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అయినా అతను ఏదైనా చెప్పటం గానీ, నీ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం గానీ అట్లా ఎప్పుడన్నా విన్నావా? అట్లా ఎప్పుడు నేను వినలేదు మేడం, అదే ఫైనల్ ఇంకా లాస్ట్ అదే మాకు. వీడు కాన్స్టెంట్ గా నువ్వు కొట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు నిన్ను ట్రాక్ చేస్తూనే ఉన్నాడు, కాన్స్టెంట్ ఎజెండాలో ఉన్నాడు వాడు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయట పడలేకపోతున్నా సార్, ఎందుకనంటే నాకు తన మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఫ్రెండ్ టూర్ లోనే వెళ్తున్నాను. కానీ మీరు ఏదో ఒకటి చేయండి సార్. కదమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా. వీడు ఇంత ఏదో పనులు చేస్తున్నాడంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వరకు ట్రాన్స్ఫర్ చేశాడా, లేదంటే ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేశాడా? ఆ కసి కోపంతో నాకు దక్కనటువంటి అమ్మాయి ఎవరికి దక్కకూడదనే కసితో నీ పరువు తీసి బహిరంగంగానే నేను చంపేస్తున్నాడు వీడు. లేదు సార్, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని మీకు తెలుసు కదా సార్, ఊర్లో ఉండే వాళ్ళకి పరువు పోతుంది అట్లా ఇట్లా, ఇప్పటికే ఆల్రెడీ నాకు సగం పోయినట్టు సార్. లేదమ్మా, ఇలాంటి వాటికన్నిటికి సైబర్ క్రైమ్లు అనే సంస్థలు ఉన్నాయమ్మా, చాలా గోప్యంగా గోప్యంగానే ఉంచుతారు, చాకచక్యంగా తీస్తారు. ఇలాంటి వాళ్ళు తాట తీస్తారు. వీడు ఎంతమంది అమ్మాయినికి ఐ లవ్ యూ చెప్పి చేయి పట్టుకున్నాడో, ఎంతమంది అమ్మాయిలు వీడు చెంప పగలగొట్టారో, ఎంతమంది వీడియోలు మార్ఫింగ్లు చేసి డిస్ట్రిబ్యూట్ చేశాడో. వీడు పెద్ద క్రిమినల్. వీడికి పని పాట లేదు. నీలాంటి అమ్మాయిలు వెనకతలు పట్టము వశపరుచుకునేటటువంటి ప్రయత్నంలో మీరు లొంగకపోతే కనుక బ్లాక్మెయిల్ చేసి బహిరంగంగా వీళ్ళకి పరువు తీసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది జీవితంతో చెలగాటం అమ్మ. ఇది నీ జీవితం, మీ కుటుంబం, మీ పరువు యొక్క చెలగాటం. సార్ ఇప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. పేరెంట్స్ కి తెలిసిందమ్మా? పేరెంట్స్ కూడా పంపించాడు మేడం వీడియో. ఊరి దరిద్రుడు. డాడీ వాళ్ళు నన్ను, అంటే డాడీ ముందుకు నేను వెళ్ళలేను కదా మేడం, అంటే అంత టూ మచ్ ఉన్న పిక్స్. మరి ఇంత మంచి వాళ్ళు ఏంటమ్మా, ఇంత అమాయకత్వం, ఇంత మంచితనం ఉంటే ఎలాగమ్మా? నీలాంటి పంపించాడటండి. వాడి యొక్క సైకాలజీ కంప్లీట్ గా క్రిమినల్ సైకాలజీ. ఇప్పుడు మార్ఫింగ్ అని నువ్వు చెప్పుకోవటమే కానీ సమాజం మార్ఫింగ్ అని ఎందుకంటారు? సమాజం ఆబ్వియస్లీ ఈ అమ్మాయి ఇలాంటి చెత్తకాటి పనులు అన్ని చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అనుకుంటారు కాబట్టి మీరు గొంతు మాట్లాడలేరు, మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేరు కాబట్టి వాడు ఇలా రెచ్చిపోతున్నాడు వాడు.
సరే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడమ్మా, వాడు ఎక్కడున్నాడు, వాడితో మేము మాట్లాడాలనా ఏంటి, ఎందుకు చేసావు మాకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకుండా? అవును సార్, ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ పెడతాను సార్, మీరు మాట్లాడండి సార్ కొంచెం ప్లీజ్ సార్. యా వాడితో మాట్లాడాలమ్మా, ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మధ్యలో ఈ సంఘటనలన్నీ జరిగి ఈ విధంగా ఈ ఇష్యూ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత వాడితో అయితే కనుక నువ్వు ఫేస్ ఆన్ అవ్వలే కదా, డైరెక్ట్ 1-to-1 అయితే లేదు సార్, లేదు మాట్లాడలేదు. సార్. ఓకే, అంటే అమ్మ నువ్వు పక్కా కదా వాడే చేస్తున్నాడు ఇదని చెప్పి పక్కా కదా నువ్వు? 100% పక్కా సార్, నేను అన్ని ప్రూఫ్ తో సహా నేను కొంచెం అర్థం చేసుకున్న తర్వాత మీకు కంప్లైంట్ అన్ని నీ దగ్గర ఉన్నాయి. సరే నీ దగ్గర ప్రూఫ్లన్నీ పెట్టుకో, నీ దగ్గర అంతా ట్రాకింగ్ సిస్టమ్ అంత ఉంది, వాడి నెంబర్ ఎలా దొరికింది అనేది పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏంటంటే మామూలుగా క్యాజువల్గా చాలా కాలం అయింది కదా నీతో మాట్లాడి అన్నట్టుగానే మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా చెప్పకుండా వాడితో మాట్లాడి అసలు వాడి రియాక్షన్ ఏంటి అన్నది మనం చూద్దాము. వాడే చేసాడా లేదా అనేటటువంటిది ఫస్ట్ మనం రికార్డ్ చేసి బహిరంగంగా ఎస్ నేనే చేశాను అనేది మనం పట్టుకోగలగాలి. ఆ తర్వాత నేను ఇందులోకి వస్తా. ఓకేనమ్మా? ఓకే సార్, నేను కాన్ఫరెన్స్ పెడతాను. కాన్ఫరెన్స్ పెట్టు, మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నామని చెప్పదు. ఓకే సార్. రైట్ ఎంత దారుణంగా ఉన్నారో చూడండి కళ్యాణ్ గారు. మేడం ఇది జరుగుతుంది మేడం, Yes, ఇది present మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే కనుక ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి కుటుంబానికి పెళ్లి అనేటటువంటిది చాలా పెద్దది, ప్రధానమైనటువంటి అంశం, అవునవును. ఎస్పెషల్లీ పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళకి. ఎప్పుడైతే కనుక ఇటువంటి సంఘటన జరుగుతుందో ఇదేదో మార్ఫింగ్ చేసాడు ఇచ్చేసాడు అనుకోవద్దు, ఆ భారం అంతా ఆ గిల్ట్ అంతా వాళ్ళ మీదే అనుకుంటారు. ఏమనుకుంటారు, అరే నువ్వు ఆ మగవాళ్ళతో స్నేహం చేయకపోతే బాగుండేది, వాళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరగకుండా ఉంటే బాగుంటుంది, నువ్వు ఫోటోలు తీయించకుండా ఉంటే బాగుంది అని చెప్పి గిల్ట్ వాళ్ళ నెత్తి మీద వేసుకుని ఎవడైతే అసలైనటువంటి క్రిమినల్ ఉంటారో వాడిని క్షమించి వదిలేస్తారు. అలాగే ఇలాంటి వాళ్ళు జారుతున్నారు ఈ క్రిమినల్. అవునండి, అవును, సరైన శిక్ష పడాల్సిందే. హలో హలో, హాయ్ లహరి, ఎలా ఉన్నావు? అది 1 year తర్వాత ఫోన్ చేసావు, చాలా హ్యాపీగా ఉన్నా లహరి. ఇప్పుడుగా నా లవ్ యాక్సెప్ట్ చేసావా? నీకు తెలీదా ఏమైంది లహరి? నా 3 మ్యాచెస్ క్యాన్సిల్ అయిన విషయం నీకు తెలీదా? అవునా లహరి, నాకు తెలీదురా. చాలా బాగుంటది కదా, అయినా ఎందుకు రిజెక్ట్ అయింది? అయినా నిజంగా చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నీకు ఈ విషయం ఏం తెలీదా? తెలుసు. తెలిసి ఉంటే ఎందుకు చేసావు? నేను నిన్ను ఇష్టపడ్డా లహరి, నువ్వంటే నాకు నీకు చాలా ఇష్టం. అర్థమవుతుందా? నిన్ను ఫ్రెండ్ రూల్ అనే చూసాను, లవర్ రూల్ లో చూడలేదు. నన్ను ఎంత గలీజ్ గా నువ్వు చూపించావంటే 10 మందిలో నేను తిరగాలంటే నా మొహం మీద ఉమ్మేస్తున్నారు. లహరి, అర్థమవుతుందా నీకు? నువ్వంటే ఇష్టమని నేను చెప్పాను, ఆ రోజు కాలేజ్ లో కొట్టాను నీకు, ఆ రోజే చెప్పాను నాకు ఇవన్నీ నచ్చవని, మళ్ళీ ఎందుకు? నువ్వంటే ఇష్టం లహరి, నేను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు చేసుకోవడానికి ఇవన్నీ నువ్వు చెప్పకు. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం అంటే 2 పర్సన్స్ ఉండాలి, ఒక్కరికే ఉండకూడదు ఇష్టం అంటే. లైక్ నేను ఎప్పుడు నేను అలా చూడలేదు, ఎందుకంటే నా లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు ముగ్గురు నన్ను ఎంత గలీజ్ గా మాట్లాడారు తెలుసా? ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది నీ వల్ల. కానీ నిన్నైనా నువ్వు నాకు ఇష్టం లహరి, నీకోసమే నేను ఇదంతా చేస్తున్నా. మన ఇద్దరం హ్యాపీగా ఉందామని ఇదంతా చేస్తున్నా. 3 సంబంధాలు కాదు, 30 సంబంధాలు వచ్చిన 3 లక్షల సంబంధాలు నేను చెడగొడతా లహరి. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు తప్ప ఎవ్వరికి వెళ్ళకూడదు, నువ్వు నాకే సొంతం. నీ కోసం నేను మంచి జాబ్ సంపాదించుకొని, మంచిగా సెటిల్ అయ్యి, మంచిగా పైసలు సంపాదించుకొని, నా ఫ్యామిలీ కూడా సెటిల్. అర్జున్, ఇవన్నీ చెప్పొద్దు, ఇవంతా నాకు చెప్పొద్దు, అర్థమైందా? నేను సుమన్ టీవీ వాళ్ళకి కంప్లైంట్ చేసినాను, వాళ్ళు లైన్ లో ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడి నీ లెక్క ఏందో నువ్వు తెలుసుకో. బాబు అర్జున్, చెప్పండి సార్. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. లహరి మాకు కంప్లైంట్ పెట్టింది, అర్థమైందా? ఇలా నీ దగ్గర నుంచి ఒక భయంకరమైనటువంటి హెరాస్మెంట్ వస్తుంది. నేను ఏంటంటే ఈరోజు చచ్చిపోలేక ఇంకా ఆఖరి ప్రయత్నంగా మీకు ఫోన్ చేశాను. మా కుటుంబ పరువు అంతా కూడా రోడ్డు మీద పడింది, ఇటువంటి పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేయండి సార్ అని మమ్మల్ని అప్రోచ్ అయ్యింది, రిక్వెస్ట్ చేసుకుంది. కాబట్టి మేము ఇన్వాల్వ్ అవుతున్నాం, ఆ అమ్మాయి తరపున మేము మాట్లాడుతున్నాం. అసలు నీ కథ ఏంటమ్మా? మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే నేను ప్రపోజ్ చేశాను సార్ తనకి. ప్రపోజ్ చేస్తే నా ఫ్రెండ్స్ అందరి ముందు తను నన్ను రిజెక్ట్ చేసి నన్ను కొట్టింది సార్. కొట్టిన తర్వాత 2 years వరకు బాగానే ఉన్నాను సార్. ఆఫ్టర్ తర్వాత ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకున్నా సార్, నేను మంచిగా జాబ్ సంపాదించుకుని ఉన్నా సార్. తననే నన్ను అందరి ముందు అవమానించింది సార్. ఆ పగతో నేను తనకు వచ్చిన మ్యాచెస్ అన్ని నేనే కావాలనే వీడియోస్ ఫార్వర్డ్ చేశాను సార్. ఇంతకుముందు ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వంటే ప్రేమ, నువ్వంటే పిచ్చి పిచ్చి అని చెప్తున్నావు కదా, అంటే ప్రేమ పిచ్చి కాదా నీకు? అమ్మాయి మీద పగుందా?
పగతో కూడిన ప్రేమ మేడం. నాకు ఎవరు నీ తక్కువ పగతో ఉంటే కూడిన వేరే వాళ్ళకి తక్కువ సినిమాలు ఉంటుంది. బాగా చూస్తావారా ప్రేమ నాయనా? అనేది అన్ని చూపిస్తున్నా డైలాగులు మేడం. చెప్తున్నావు. మీరు నా ప్రేమ మీకు కనిపించట్లేదు మేడం. కనిపించదు మీరు బాబోయ్. చేసింది ఇలాంటి మాత్రమే ప్రేమలు ఓన్లీ సాడిస్ట్ కనిపిస్తుందా గాళ్ళకి మీకు? సైకోపాత్లకే మాకు కనిపిస్తాయి. మాకు కనిపించదమ్మా. కనిపించవు బాబు, మాకు అర్థం కావు, మాకు కనిపించవు. వేరే వాళ్ళ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేటటువంటి నీ నేచర్లో ప్రేమ అనేటటువంటి పదాన్ని దయచేసి పక్కన పెట్టేసి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడిని నేను అని అను. నీలో ప్రేమ లేదు, దోమ లేదు. ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటూ ఇన్ని సంబంధాలు క్యాన్సిల్ చేస్తూ ఇలా మార్ఫింగ్ వీడియోలు తయారు చేస్తూ ఒక అమ్మాయి యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద ఈడ్చిన తర్వాత ఏ అమ్మాయి వచ్చి నీ మొహం చూసి నేను పెళ్లి చేసుకుంటుందని అనుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని ఎప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నావు నువ్వు? ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు ఎప్పటి నుంచి నువ్వు సేకరిస్తున్నావు? దాని మార్ఫింగ్కి ఎవరెవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకున్నావు? ఫైనల్గా ఈ వీడియోస్ ఈ ముగ్గురికి కాకుండా ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసావు? సార్ నేను దాదాపు 1 year నుంచి తను నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. తను ఎక్కడికి వెళ్ళా, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అన్ని నాకు తెలుసు సార్. తన కాల్ రికార్డ్స్ కూడా తెలుసు సార్. తను ఏం చేస్తుంది, తన ఫొటోస్, తన వీడియోస్ ఎలా మాఫీ చేస్తే ఎలా అవుతుంది కూడా నాకు తెలుసు సార్. నేను ఒక US నెంబర్ తీసుకొని దాన్ని బట్టి నేను తనకి ఫొటోస్, వీడియోస్ అందరికి షేర్ చేశాను సార్. ఎందుకంటే చక్కగా తనకి వచ్చిన చెప్తున్నాడు, గొప్ప సంబంధాలన్నీ పని వీడియోస్ చేసినట్టు. ఫార్వర్డ్ చేశాను సార్. ఎందుకంటే తను నాకు ఇష్టం సార్. తను నాకు తప్ప ఎవరికి దక్కకూడదు సార్. మరి బాబు దీనికి ఏం నోబెల్ ప్రైజ్ ఇవ్వర్రా బాబు, నువ్వు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండాలి కదా, అది ఆలోచిస్తున్నావా నువ్వు? మేడం ఇష్టం లేకుండా నేను తన కాలేజ్ డేస్ లో కూడా తనకి ఏం కావాలో అన్ని తెచ్చి ముందు అరే పెట్టాను మేడం. బాబు, అరే ఇష్టం ఉంటే పరువులు తీర్రా. అరే ఈరోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండేది. అదేనా నీ ఇష్టం? ఆ అమ్మాయి చచ్చిపోయిన పర్లేదు, నువ్వు ఇష్టం అని ఇంకోసారి అంటే కనుక మర్యాదగా ఉండదు. నీకు ఇష్టం కాదు, ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి మొత్తం కుటుంబం మాస్ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి, అది నీ కోరిక. ఇష్టం అని అంటే కనుక కబడ్డారు. ఏంద్ర అసలు ఇష్టం అనే ఇష్టం? పదం వాడకు నాయనా. ఇష్టం మీనింగ్ మార్చేస్తున్నావు, ప్రేమ మీనింగ్ మార్చేస్తున్నావు. నీకు దక్కాలా నిజంగా? ఎటువంటి ఏదన్నా అమ్మాయి ఇంత పరువు తీసిన తర్వాత ఏదన్నా అమ్మాయి నీ దగ్గరికి వచ్చినారు, రారా బాబు నువ్వే నాకు దిక్కు, నువ్వే పెళ్లి చేసుకొని అంటదా? నాకు తను కావాలి సార్. తను అలా కాదు. లేకుండా నేను ఉండలేను ఆ సార్. అమ్మాయికి కావాలి, ఆ అమ్మాయితో పాటు వేరే గిఫ్ట్లు కూడా నీకు వస్తాయి. అవి మేము సర్ప్రైజ్ రిటర్న్ గిఫ్ట్లు తొందరలోనే ఇస్తాం. కానీ అది కాదు, ఇటువంటి అమ్మాయిలు నువ్వు ఎంతమంది ప్రేమించావు, ఎంతమంది అమ్మాయిలు నిన్ను ఒప్పుకున్నారు, ఒప్పుకున్నటువంటి వాళ్ళని ఏ విధంగా హింస పెట్టావు? ఈ అమ్మాయి ఒక్కదైనా ఇంకా ఎవరినైనా కూడా ఇలా మార్ఫింగ్లు చేసి వీడియోలు తయారు చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎందుకంటే నువ్వు చెప్పేటటువంటి ఎంత ఫ్రీ ఫ్లోగా నువ్వు చెప్తున్నావు చూడు, ఇదేం నీకు ఫస్ట్ టైం లాగా నాకు అనిపించట్లేదు. ఇది నీకు ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీలాగా నాకు అనిపిస్తుంది. నువ్వు ఇలా చేస్తున్నావు నీ ఫ్రెండ్స్కి తెలుసా, మీ పేరెంట్స్కి తెలుసా? లేదు సార్. తలకిందులు ఏలాడదీస్తారు నిన్ను. ఏమనుకుంటున్నావు? ఏ సమాజంలో ఉన్నావు అనుకుంటున్నావు? ఆ అమ్మాయి ఏమన్నా బొమ్మ నువ్వు కావాలి కావాలి అనుకోవటానికి? పంపించినటువంటి వాళ్ళు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు? ఇప్పుడు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా నెట్వర్క్ ఓపెన్ చేసినా కూడా ఈ అమ్మాయి యొక్క వీడియో బయటకు వస్తే కనుక మొత్తం అంతా కూడా వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవటం తప్ప ఇంకో దారి లేదు. ఆ ప్రాణాలు, ఆ పరువు కాపాడవలసినటువంటి బరువు బాధ్యత నువ్వు ఏదైతే ప్రేమ అంటున్నావో అది నీ భుజస్కంధాల మీద ఉంది. ఇప్పుడు నువ్వు అసలైనటువంటి ప్రేమికుడిగా ఇప్పటికైనా నిరూపించుకో. నిజం చెప్పు. సార్ నేను అది వీడియోస్ ఓన్లీ ముగ్గురు మ్యాచింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం పంపించాను సార్. ఇంకెవరికి పంపించలేదు సార్. ఆ నిజమా? మెంబర్కి ముగ్గురికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్. భయ్యా మీరు చూసి డిలీట్ చేయండి సార్, మీరు ఫార్వర్డ్ చేయకండి భయ్యా అని చెప్పాను సార్. అర్జున్ నమ్మొచ్చా? నిజమేనా నువ్వు చెప్పేది? నిజం మేడం, నిజం మేడం, ప్రామిస్ మేడం. పేరెంట్స్కి ఎందుకు ఫార్వర్డ్ చేసావు? మేడం ఆ అమ్మాయి పేరెంట్స్కి ఎందుకు ఫార్వర్డ్ చేసావు? చేశానంటే సార్ వచ్చిన సంబంధాలు ఎవరు తీసుకోకుండా నన్ను చేసుకోవాలని ఒక ఇదిలో చేశాను సార్. సో అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే కనుక ఆ తల్లిదండ్రులు నువ్వు పంపించిన వీడియోనే నమ్మేసి ఇంకా అమ్మాయికి సంబంధాలు కూడా తీసుకురారు. తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయరనేటటువంటి ఆఖరి ప్రయత్నం ఇది, అంతేనా? మీరు కూడా కాలేజ్ డేస్ లోనే లవ్ చేసి ఉంటారు కదా సార్. ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే ఆమె దక్కని అన్నప్పుడు మీరు ఏం చేస్తారు సార్? బాబు నాది లవ్ స్టోరీయే, నేను లవ్ మ్యారేజే చేసుకున్నాను. కానీ నేను ప్రేమించినటువంటి అమ్మాయి ఒప్పుకున్న తర్వాతే నేను ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. కానీ అవతల వాళ్ళని హింస పెట్టి నరకయాతన పెట్టి పెళ్లి చేసుకోలేదు ఎవరు. దాన్ని ప్రేమ అని అనరు, దాన్ని ప్రేమ అనరు. ఇందాక అమ్మాయి అంది కదా సైకోపాత్ శాడిజం అంది కదా, అటువంటి సైకోపాత్ శాడిజం అనేది నువ్వు చూపెట్టావు అమ్మాయికి. ఈరోజు ఆ అమ్మాయి బయటకు వచ్చి చాలామంది ఆడపిల్లలు ఇలాంటి సన్నివేశాలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసింది. ఈరోజు ఆ అమ్మాయి బ్రతికి బయటపడటం అనేది వాళ్ళు తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. నేను వాళ్ళ పేరెంట్స్తో కూడా తర్వాత మేము ఫోన్ చేసి మాట్లాడాలి. కానీ నువ్వు ఇంత పని చేశాక అసలు ఇలాంటి పని చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందని ఎలా అనుకున్నావు? నీకెవరిచ్చారు ఈ దరిద్రమైన సలహా? అయితే నీదేనా? ఏం లేదు, దిక్కు లేక ఒప్పుకుంటుందని అనుకున్నా, అంతే కదా. ప్రేమించి ఒప్పుకుంటుంది, ప్రేమను మళ్ళీ చిగురింప చేయాలనేటటువంటి ఉద్దేశం కాదు. ఆ అమ్మాయికి అన్ని ద్వారాలు మూసుకుంటే కనుక పెళ్ళి అనేది తప్పదు. కాబట్టి ఒక ఆడపిల్ల అక్కడ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర పోయింది, ఇక్కడ బయటకు వచ్చేటటువంటి సంబంధాల దగ్గర పోయింది. కాబట్టి ఒక ఆడపిల్లకి పెళ్ళి అంటే ఇంపార్టెంట్ కాబట్టి ఆ అమ్మాయి నమ్మి నీతో వస్తుందని, కానీ ప్రేమిస్తూ వస్తుందని అయితే మాత్రం నీకు 0.5% నమ్మకం కూడా లేదు, అంతే. నువ్వు చెయ్యి పట్టుకుంటేనే చెంప మీద కొట్టింది కదా, నువ్వు ఇలాంటి పని చేస్తే అసలు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావు?
నువ్వంటే అసహ్యం కలగదు? రేపొద్దున మీ ఇద్దరి మధ్యన ఓకే ఈ అమ్మాయి వచ్చింది మళ్ళీ నువ్వే కరెక్ట్ అని అనుకుంది, నిన్నే పెళ్లి చేసుకుంది, రేపొద్దున మీ ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ వచ్చింది, ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాలని చెప్పి ఇంకో 10 వీడియోలు నగ్నంగా స్నానం చేసే వీడియోలు తీసుకొచ్చి బహిరంగ పంపించావు అనేటువంటి నమ్మకం ఏంటి? ప్రేమిస్తే ప్రేమిస్తావు, లేదంటే పేక నరుకుతావు. అటువంటి క్యారెక్టర్ అనేది నీది ఇప్పుడు అర్థమైంది కదా. సో మేము తీసుకునేటటువంటి జాగ్రత్తలు, మేము తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. ఇది నీ చేతుల్లో అయితే లేదు, నీకు ఆ అమ్మాయి అయితే దక్కదు, కానీ పోలీసుల దగ్గర నుంచి మాత్రం గట్టిగా వాతలు అయితే మాత్రం దక్కుతాయి, అదైతే మాత్రం గ్యారంటీ. నువ్వేదో అమర ప్రేమికుడిని, నా ప్రేమని నా ప్రేమని నమ్మండి, ఆ అమ్మాయిని నాకు ఇవ్వండి అంటే కనుక ఆ అమ్మాయిని ఇచ్చేది చచ్చేది ఏమీ లేదు, కానీ నీకు ఎటువంటి డోస్ పడాలో అటువంటి డోస్ ఖచ్చితంగా నీకు పడుతుంది. ఇదైతే మాత్రం గ్యారంటీ. సార్ ఈ రోజుల్లోనే లవ్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తున్నారు కూడా తెలుసు కదా సార్. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారో సార్, నేను తనని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దూరం నుంచి నేను లవ్ చేస్తున్నాను సార్. తనకి ఏం కావాలో అన్ని కూడా తెచ్చి పెట్టాను సార్. తన బర్త్డే కూడా ఫస్ట్ విషెస్ కూడా నేనే చేశాను సార్. ఈ రోజులో ఏంటంటే లవ్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తున్నారో కూడా మీకు తెలుసు కదా సార్, ఎలా ఉన్నారు జనాలు. కానీ అలాంటిది తనకి ఎలాంటి హాని కలగకుండా నేను దూరంగా ఉండి తను లవ్ చేస్తున్నాను సార్. తనకి నచ్చిన జాబ్ నేను చేసుకుంటూ తనకి నచ్చిన ఇష్టంగా నేను ఉన్నాను సార్. ఓకే సార్ మీరు ఏం చేసినా నాకు తనకు కావాలి సార్. సార్ని అడిగేదేంది అర్జున్ నువ్వు? ఆ రోజు నువ్వు చేయబట్టుకున్నందుకే చెంప చెల్లు అనిపించాను. ఇంకా చెప్పుతో కొట్టలేదు, సంతోషించు. అదే మీ ఇంట్లో మీ అక్కకు మీ చెల్లికో జరిగితే ఇలాగే చేస్తావా? ఏం రియాక్ట్ అవ్వవా? నా లైఫ్ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా అర్జున్, నా ప్లేస్ లో నువ్వు ఆలోచించు. రోడ్డు మీద కూడా వెళ్ళలేకపోతున్నా నేను. నువ్వు ఎదురుగుండా వస్తే నరకడం తప్ప ఇంకేం లేదు తెలుసా? నీలాంటి ఎదవని లవ్ చేసే కన్నా మా ఇంట్లో మా పేరెంట్స్ తో ఉండిపోవడం నయ్యం. నువ్వు ఫ్రెండ్ రా, అర్థమైందా? నా కొరకు నువ్వు గానే నాకు ఎదురుగుండా కనిపిస్తుంది అనుకో, చీర్ పడేస్తా చెప్తున్నా. ఏం నాటకాలు చేస్తున్నావా? ఇప్పటికైనా నొల్లతోనే హ్యాపీగా ఉంటాను. లేదు ఇట్లనే చేస్తా అన్నా అనుకో, నిజంగా ఏం చేస్తానని నాకే తెలియదు. ఒక ఆడపిల్లగా చెప్తున్నా. చాలా ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది చాలా అని అన్నామే కానీ మా దగ్గర నుంచి వచ్చింది చాలా అనలేదు. మేము తీసుకుని పోయేటటువంటి స్టెప్స్ ఇంకా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడతో మేము అయిపోతే కనుక ఆ అమ్మాయికి ఫ్యూచర్లో చాలా అన్యాయం జరగచ్చు. ఎందుకంటే నువ్వు ఎవరి వరకు స్ప్రెడ్ చేసావు అనేది మాకు నమ్మకం లేదు, ఆ ముగ్గురు ఇంకెవరికి స్ప్రెడ్ చేశారనేది మాకు నమ్మకం లేదు. థర్డ్ ఫేజ్లో ఏంటంటే ఆ తల్లిదండ్రులకు కూడా ఏం బాబు, ఎందుకంటే వాళ్ళు పల్లెటూరు వాళ్ళకు వాస్తవానికి తెలియదు, వాళ్ళ అమ్మాయి మీద నమ్మకం పోగొట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా మేము ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి, ఏమండి ఇది వాస్తవం కాదు, ఒక దరిద్రుడు చేసినటువంటి ఒక అన్యాయమైనటువంటి నీచమైనటువంటి పని అనే విధంగా వాళ్ళకి కూడా మేము సర్ది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఫోన్ ఎక్కడున్నా చెప్పమ్మా అర్జున్కి ఎలాంటి యాక్షన్ తీసుకోండి సార్. ఇలాంటి మాత్రం అసలు వదలొద్దు సార్. ఎందుకంటే నేనంటే ఇప్పుడు ట్రబుల్ అవుతున్నాను. నా ప్లేస్ లో ఇంకొకరు ట్రబుల్ అవ్వకూడదు. ఈ రోజు నన్ను వదిలేసినా కూడా రేపొద్దు ఇంకొక అమ్మాయి కూడా ఇట్లానే అమర ప్రేమికుడు అనే లేబుల్ వెనకాతలో ఒక భయంకరమైనటువంటి శాడిజం చూపెట్టేటటువంటి మూర్ఖత్వ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళనైతే కనుక ఇట్టే వదలవమ్మా. ఒకప్పుడు నువ్వు వదిలి క్షమించండి అని అన్నా కూడా మేము వదిలేదే లేదు, ఎందుకంటే నీలాంటి ఆడపిల్లలు ఎంతమంది ఇక్కడ క్యూలో ఉన్నారు అనేది కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బరువు బాధ్యత మేము తీసుకోవడానికి సిద్ధపడుతున్నామమ్మా. ఖచ్చితంగా కళ్యాణ్ గారు, అమ్మాయి సిన్సియర్ గా ఫ్రెండ్ గానే ఫీల్ అయ్యిందండి, తెలుస్తోంది తన మాట. ఇంకా నువ్వు మాట్లాడు అర్జున్, నీకు ఇంకా మాట్లాడే అర్హతే లేదు. నువ్వు ఎక్కడికి తప్పించుకోవాల్సిన ప్రయత్నం చేసినా కూడా నిన్ను మాత్రం పట్టుకునే తీరుతాం మేము. అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, తర్వాత ఏం చేద్దాం అనేది మేము ఇది అయిపోయినాక ఒకసారి నీతో మాట్లాడతాను, సరేనా? సరే మేడం, సరే మేడం. ఇంకా అతనితో నువ్వు కాంటాక్ట్ లోకి వెళ్ళక తల్లి. జాగ్రత్త అమ్మా, సేఫ్ గా ఉండమ్మా నువ్వు. ఓకే సార్. రైట్. పెట్టండి సార్, ఇంకా అసలు అతనితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మనకి. చిచ్చి ఎంత ఘోరంగా ఉన్నారండి, ఎలా ఆలోచిస్తున్నారు? ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా కళ్యాణ్ గారు వచ్చిన వాడు ఇంకా అమ్మాయి మీద ఇంకా ఏమైనా ఇప్పుడు మనం మాట్లాడినాక ఇంకొంచెం ఏదైనా అవ్వచ్చు కదా, వచ్చేవాడు డెఫినెట్ గా మాట్లాడదాం. ఇమిడియట్ గా ఒక యాక్షన్ ఏదైనా తీసుకో. డెఫినెట్ గా రైట్ అండి. నమస్తే.